ఇడ్లీ కొట్టు. ధనుష్, అరుణ్ విజయ్, నిత్య మేనన్ లీడ్స్ గా ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, శివకేశవ అనే వ్యక్తి శంకరాపురంలో ఒక చిన్న ఇడ్లీ కొట్టు నడుపుకుంటూ ఉంటాడు. కొట్టు చిన్నదే అయినా పేరు మాత్రం పెద్దదే. ఆయన చేతి ఇడ్లీ తినడానికి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు. శివకేశవకు ఆ కొట్టే ప్రపంచం. తనతో పాటు తన కొడుకైన మురళి కూడా ఆ ప్రపంచంలో భాగమయ్యి తన లెగసీని కంటిన్యూ చేయాలని ఆశపడతాడు. అయితే మురళికి మాత్రం ఊళ్ళోనే ఉండిపోవటం ఇష్టం ఉండదు. సిటీకి వెళ్లి ఏదో సాధించాలి అనుకుంటాడు. అనుకున్నట్టే హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ సంపాదించి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఏఎఫ్సి అనే ఫుడ్ ఎంపైర్ ని మేనేజ్ చేస్తూ బ్యాంకాక్ లో స్థిరపడతాడు. ఇక రీసెంట్ గా తనకి వాళ్ళ బాస్ కూతురుతో పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. అయితే ఓ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ తర్వాత మనోడు తన జాబ్ వదిలేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని తిరిగి శంకరాపురం వచ్చి ఇడ్లీ కొట్టు నడపటం మొదలు పెడతాడు. మరి తర్వాత ఏం జరిగింది? తను కష్టపడి సంపాదించిన పేరు స్టేటస్ అంతా వదిలేసి మురళి తిరిగి శంకరాపురం ఎందుకు వచ్చాడు? ఇడ్లీ కొట్టు ఎందుకు నడుపుకుంటున్నాడు? ఇంతకీ ఈ కథలో కళ్యాణి పోషించిన పాత్ర ఏంటి? చివరికి వాళ్ళ నాన్న ఆశపడినట్టు తన లెగసీని మురళి కంటిన్యూ చేయగలిగాడా? ఈ ప్రాసెస్ లో తనకెదురైన సవాళ్లేంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఓకే. పర్లేదు. స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్ గా ఉంటూ అక్కడక్కడ కొంచెం మెలోడ్రామా ఎక్కువైనా మోస్ట్‌లీ ప్లెజెంట్ గా అలా సాగిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఉంటది. తండ్రి కొడుకుల రిలేషన్‌ని, వీళ్ళ జీవితంలో ఆ ఇడ్లీ కొట్టుకున్న ఇంపార్టెన్స్‌ని బానే ఎస్టాబ్లిష్ చేస్తారు. తన లెగసీని తన కొడుకు కంటిన్యూ చేయాలని ఆశపడే తండ్రిగా రాజ్ కిరణ్ గారు, సిటీ వెళ్లి ఏదో సాధించాలి అని తాపత్రయపడే కొడుకుగా ధనుష్ తమ తమ నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బావుంటాయి. అయితే తండ్రి ఆశయం కోసం కొడుకు తన లైఫ్ ని, లక్ష్యాన్ని పక్కన పడేసే సన్నివేశాలు మాత్రం చాలా మెలోడ్రామాటిక్ గా అనిపిస్తాయి. ఈ సీన్స్ అంత కన్విన్సింగ్ గా గాని, బలంగా గాని ఉండవు. ఆల్రెడీ ఈ సీన్ జల్సాలో చూసాంగా అన్నట్టే ఉంటది. ఏదో బలవంతంగా మనల్ని ఏడిపించాలని ప్రయత్నిస్తారు. అది అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం సినిమా కొంచెం సరదాగా 1, 2 మంచి ఎమోషనల్ సీన్స్ తో అలా సాగిపోద్ది. అలా ఒక వెల్ కొరియోగ్రాఫ్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ పడతది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం సినిమా కొంచెం ట్రాక్ తప్పుతది. గుడ్ వర్సెస్ ఈవిల్, రిచ్ వర్సెస్ పూర్ అనే రొటీన్ రాట టెంప్లెట్ లోకి మారిపోద్ది. డబ్బులు, ఈగో ఎక్కువ బలిసి కొట్టుకునే అశ్విన్ గా అరుణ్ విజయ్ పర్ఫార్మెన్స్ బానే ఉన్నా ఆ క్యారెక్టర్ మాత్రం చాలా జనరిక్ గా ఉంటది. తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం హీరో వెంట, తన ఇడ్లీ కొట్టు వెంట పడే విలన్ ఏదో ఇంటర్వెల్ లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూసి వచ్చినట్టు ప్రవర్తించే హీరో. ఈ సీన్స్ అన్ని ఏదో అలా సాగుతాయే తప్పితే పెద్ద ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయవు. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా వరకు ఆకట్టుకుంది. ఇక పెర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే మురళీగా ధనుష్ చాలా నేచురల్ గా నటించాడు. ఇది తనకు కొంచెం అలవాటైన రోలే అయినా ఎమోషనల్ సీన్స్ లో తన నటన ఆకట్టుకుంటది. ఇక కళ్యాణిగా నిత్య మీనన్ కూడా చాలా బాగా చేసింది. తనకి ధనుష్ కి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఆల్రెడీ తిరులో చూసాంగా. ఇక రిచ్ బ్రైట్స్ గా అరుణ్ విజయ్, శాలిని పాండే ఆకట్టుకోగా, వీళ్ళ ఫాదర్ విష్ణువర్ధన్ క్యారెక్టర్ లో సత్యరాజ్ గారు డిఫరెంట్ లుక్ తో మెప్పించారు. కొడుకు ఈగో సాటిస్ఫై చేయడానికి ఎంత దూరమైనా వెళ్లే తండ్రిగా ఆయన నటన బాగుంది. కాకపోతే తనకి అరుణ్ విజయ్ కి మధ్య రిలేషన్ ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసుంటే బాగుండేది. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ గా ఈ సినిమా సాలిడ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ ఉండగా కిరణ్ కౌశిక్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ జాతర పాట పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడగా, పీటర్ హైన్ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఆకట్టుకున్నాయి. పార్కింగ్ లాట్ ఫైట్ గానీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ గానీ, క్లైమాక్స్ ఎపిసోడ్ గానీ చాలా బాగున్నాయి. ఇక రైటర్ డైరెక్టర్ ధనుష్ విషయానికి వస్తే ఆయన పనితనం ఓకే. తన ప్రీవియస్ డైరెక్టోరియల్ వెంచర్స్ అయిన రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొంచెం వీక్ గానే ఉన్నప్పటికీ సింపుల్ స్టోరీ అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తో చాలా వరకు ఎంగేజ్ చేశారు. రైటింగ్ ఇంకా బలంగా ఉండుంటే సినిమా అవుట్పుట్ వేరే విధంగా ఉండేది. ఫైనల్ గా చెప్పేదేంటంటే, పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా వెళ్తే సినిమా కొద్ది వరకు సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. అది విషయం.